గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాలం అన్న కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా బేబీ షారిన్ జెసికా గారిని కోరుచున్నాను. All of you, praise the Lord in the name of our Lord Jesus Christ. Dear Heavenly Father, today I woke up. You helped me to join in the Pratakala Manna to praise and worship you by doing the opening prayer and sing a song. I'm blessed, I'm grateful, and I thank you, Lord, for the gift of life. Give us the strength we need to meet any challenges this week. May we walk in faith, good health, and the joy of the Lord. Thank you for keeping us safe from all evil, seen and unseen, in the name of Jesus Christ. Amen. ప్రార్థించినందుకు థ్యాంక్ యూ జెసికా. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా బేబీ షారిన్ జెసికా గారిని కోరుచున్నాను. All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender. Humbly at His feet I bow, worldly pleasures all forsaken. Take me, Jesus, take me now. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender, Lord. I give myself to Thee. Fill me with Thy love and power. Let Your blessings fall on me. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender now. I feel the sacred flame. Oh, the joy of Your salvation. Glory, glory to Your name. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all. Hallelujah. థ్యాంక్ యూ జెసికా.
దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఫౌండర్, పాస్టర్, డైరెక్టర్ ఈ విజయ్ కుమార్ గారిని కోరుచున్నాను. ప్రియ పరిశుద్ధ జనాంగమా, క్రీస్తు యొక్క పుట్టుక ద్వారా సర్వశక్తివంతుడిని తెలుసుకోవడానికి, సర్వాధికారిని అనుకరించడానికి, ఆయన ఇచ్చిన జ్ఞానం బట్టి ఈ లోకంలో మనం పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను తీర్చబడిన మనందరికీ మీ అందరికీ నదుడు యేసునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మరి ఈ యొక్క ప్రాతకాలమున గత 5 నెలలుగా, రేపు జనవరి 8వ తారీఖు వస్తే 5 నెలలు పూర్తి అవుతుంది. 5 నెలలుగా దేవుడు కొనసాగించిన గొప్ప కృపను చూపించాడు. అదే రీతిగా మనందరి జీవితాల్లో కూడా మరి 2020 సంవత్సరాన్ని సంపూర్ణంగా మనం చూడడానికి జనవరి మాసం మొదలుకొని ఈ డిసెంబర్ చివరి దినం వరకు మనందరికీ అనేకమైన మేళ్లతో, మరి అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఆత్మీయంగా మనని కాపాడుతూ కనికరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించి తీసుకుని వచ్చాడు. నిజంగా చాలా మనం ఆనందించదగిన వాళ్ళము, మనందరూ కూడా ధన్యులము కూడా. ఎందుకంటే ఇంతకంటే గొప్ప భాగ్యం ఏది కావాలి? ఇప్పుడు పాడిన పాట, షారెన్ జెసికా పాడిన పాటలో ఐ సరెండర్ ఎవ్రీథింగ్ బిఫోర్ లార్డ్, దేవుని ముందు అన్ని కూడా నేను సమర్పించుకుంటాను, దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తాను అని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మనందరిలో కూడా ఇలాంటి ఒక మార్పు, ఇలాంటి ఒక ఉద్దేశము కలిగి ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి ఈ దినమున మనం ప్రవేశించాము. ఇప్పుడు కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాము. ఇది చివరిది. నేను పొరపాటు నిన్ననే ఇవాళ లాస్ట్ అని చెప్పాను, కానీ కాదండి. ఈ ఒక్క రోజున మనం క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన విశిష్టతని తెలుసుకొని ఇక రేపటి నుంచి నూతన సంవత్సరానికి కావలసిన ఆత్మీయ ఆహారం కొత్తగా వెతుకుతూ కొత్తగా ఆలోచన చేస్తూ ధ్యానం చేస్తూ ప్రభుల ముందు కొనసాగుతాము. ఈ దినమున చివరిది. క్రీస్తు ప్రభు వారు మనందరూ కూడా స్వతంత్రులుగాను స్వేచ్ఛాపరులుగాను ఆయన సమ్ముఖానికి చేరడానికి ఇక యాచకత్వం లేకుండా డైరెక్ట్ గా మనం ఆయనతో ప్రార్థించే అవకాశాన్ని కల్పించిన ఒక సన్నివేశాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయతో గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక అక్కడికి కాపుకుందాం. ఈ మొదటి 19వ వచనంలో మనం చూసినట్టయితే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం, అనగా మనమంటే దేవుడు తెలియనటువంటి వారము, నిజ దేవుడు లేనటువంటి వారము. ఏది కనపడితే దానికి ఒక గురి లేని వారముగా జీవిస్తూ మరి అందరము కూడా నరక కూపములో నెట్టివేయబడడానికి సంసిద్ధంగా ఉన్న మనందరికి కూడా క్రీస్తు ప్రభువారు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గములో ఎవరు అయినా కానీ వెళ్ళినట్టయితే వారు నిత్య జీవాన్ని చేరుకుంటారనేది ఒక దేవుడు మనకు చూపించిన మార్గము. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, ఇంతవరకు ఎవరు చూపించలేనిది, ఎవరు చూపించినా చెప్పినా అది సరైనది కానిది, మరి దేవుడే సర్వాధికారి నుండి క్రీస్తు ప్రభు వారే పరలోకము నుంచి వచ్చి భూలోకానికి వచ్చి ఆయన మార్గము చూపించాడు. ఆ మార్గం ఏంటంటే
నేనే మార్గమును, నేనే సత్యం అనగా నా మాటలే సత్యమైనవి, నేనే జీవమును కూడా. అంటే నా మార్గములో జీవించేవారు, నా మాటలు నమ్మిన వారు నిత్య జీవానికి వెళుతారని ఆయన ఒక మార్గమును ప్రతిష్ఠించాడు. అంటే తండ్రితో సంబంధము తెగిపోయినటువంటి గురి లేని మనందరి జీవితాల్లో ఆయన ఒక గురిని ప్రసాదించడానికి మనందరి కొరకు ఆయన పరలోకం నుంచి వచ్చి ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. అంటే ఒక మార్గాన్ని మన కొరకు పెట్టాడు. ఆ మార్గం ఎలాంటిదంటే నూతనమైనటువంటిది. అంటే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన, అంటే నూతనమైన నిబంధన, నూతనమైనది, జీవము గలది. ఈ మార్గములో జీవించే వారి యొక్క జీవితములో మరి జీవం కూడా కలిగి ఉంటుంది. వట్టిగా మార్గాన్ని చూపిస్తే లాభము లేదు, కానీ ఆ మార్గము మానవులకి ఒక దశ దిశ నిర్దేశించి వారి అందరి యొక్క యోగక్షేమను చూపించేదిగా కావాలి. కాబట్టి ఆ మార్గం అనగా నూతనమైన మార్గము జీవము కలది. ఆ జీవము లేనిదైతే ఇది కాదు, కానీ క్రీస్తు ప్రభు వారు ప్రతిష్ఠించిన మార్గము అది నూతనమైనది, అది నిత్య జీవమైనటువంటిది. అనగా ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గాన్ని అనుకరించి ఆ మార్గములో జీవించడానికి ఇష్టపడ్డట్టయితే ఈ మార్గము నిన్ను నన్ను మనందరూ కూడా డైరెక్ట్ గా పరలోకానికి తీసుకొని వెళ్ళగలదు. కాబట్టి ఈ మార్గాన్ని ఆయన మనకి ప్రతిష్ఠించి జీవం ఇవ్వాలనుకున్నాడు. నిర్జీవమైన మన జీవితాలని ఆయన జీవమైనటువంటి జీవితాలుగాను, అదే రకంగా మరి పనికిరాని మన జీవితాల్ని పనికొచ్చే జీవితాలుగా ఆయన చేసి మనందరి కొరకు జీవమైన మార్గాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించాలి. ఆయన జీవమైన మార్గాన్ని మనకి ఇవ్వడమే కాదు, కానీ నిత్య జీవాన్ని కూడా ఇవ్వాలని ఆయన మనందరి తన ప్రేమని మనలందరి ఆయన కృపను మన చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆయన శరీరమును తెర ద్వారా ఆ క్రీస్తు ప్రభుల వారు మరి సిలువ వేయబడినప్పుడు మిట్ట మధ్యాహ్నం వేళ ఆ దేవాలయం యొక్క తెర ఏమైపోయింది చెప్పండి? చిరిగిపోయింది. అనేకమైన సంఘటనలు జరిగాయి. సమాధి చేయబడిన వారందరూ కూడా లేచారు, యెరూషలేము పట్టణంలో తిరిగారు. పెద్ద భారీ భూకంపము కలిగింది. ఆ యొక్క సూర్యుల్లో చీకటి కలిగింది. అయితే ఈ తెర ఎందుకు చినిగిపోయిందంటే, ఇక మార్గాన్ని సుమగము చేయాలంటే పాత కాలము లెక్క మరి ఒక యాజకుడు మనకి కావాలి. ఆ యాజకుడు ద్వారానే మన పాపాలు మరి పరమ తండ్రిని దేవుని దగ్గరికి చేర్చడానికి ఆయన వెళ్తాడు. ఆయన తీసుకుని వెళ్ళిన రక్తము ద్వారా మన పాపాలు కడగబడతాయని. కానీ ఈ తెర చినగడం ఏదైతే ఉందో, ఈ తెర చినగడం ద్వారా డైరెక్ట్ గా మానవాళికి అనగా మరి ఆవరణం నుంచి పరిశుద్ధ స్థలము నుంచి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి అడ్డు తెరగా ఉన్న తెరను తీసివేసి ఆయన శరీరము ద్వారా అనగా ఆయన మరణము ద్వారా, ఆయన జన్మ ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన యొక్క పునరుత్థానము ద్వారా ఇదిగో మనందరికీ కూడా ఆ మార్గము సుమగమైందట. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినైనా మార్గమును, ఈ మార్గం ఎలాంటిదంటే ఆయన శరీరము ద్వారానే, మరొకటి ఏది కూడా లేదు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గం, ఖరాఖండిగా చెప్పాడు. ఏ మాత్రము కూడా సంశయం లేకుండా ఆ ఖరాఖండిగా చెప్పిన మాట మనం చూస్తున్నాము. ఆయన రక్తం వలన తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున, ఆయన రక్తం వలన, ఆయన శరీరము ద్వారా, ఆ శరీరం అనే తెర ద్వారా అది పగిలిపోవడం వలన మరి మార్గమున ఆయన రక్తం వలన, ఇప్పుడు జంతువుల యొక్క రక్తము కాదు, పక్షుల యొక్క రక్తము కాదు, కానీ ఆయన అనగా క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది. పరిశుద్ధమైన స్థలం. ఇక మనమందరము, నీవు నేను ఎవరము కూడా సంశయించిన అవసరం లేదు. నీకు నీవుగా యాజకత్వం చేసుకోవచ్చు. నీ జీవితానికి నీవే ప్రార్థన చేసుకోవచ్చు. పరమ తండ్రితో నువ్వు సంబంధాన్ని పెట్టుకోవచ్చు. ఇక నువ్వు ప్రార్థించి దేవుడితో మేలు నువ్వే డైరెక్ట్ గా పొందుకోవచ్చు. ఇదిగో ఆ యొక్క ధైర్యాన్ని మనకు అనుగ్రహించాడు క్రీస్తు ప్రభువారు. అయితే నీవు నేను మనందరం కూడా మరి ఈ ధైర్యం కలిగిన వారముగా
ఎందుకంటే క్రీస్తు అనే మార్గము ద్వారా, మరి క్రీస్తు శరీరం అనే తెర ద్వారా, మరి ఆయన యొక్క రక్తము ద్వారా, 3 మాటలు మనం గమనించాలి. ఆయన ప్రతిష్ఠించిన మార్గము, ఆయన శరీరం అనే తెర ద్వారా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా నీవు నేను మనమందరం కూడా డైరెక్ట్ గా ఏమాత్రము సంశయము లేకుండా దేవుని సన్నిధిలో నిలుచొని ప్రార్థించే భాగ్యాన్ని దేవుడు మనకు కల్పించాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం అంటే, మరి పాత తరము వారైనటువంటి వారికి ఎవరికీ లేని గొప్ప భాగ్యం. ఇదిగో నీకు నాకు మనందరూ కూడా అనుగ్రహించి, ఇక నీవు నేను కూడా ఆయనతో అనుసంధానించబడిన వారమై, ఆయనతో మమేకమై, మనం ఆయనతో, ఆయన మనతో ఏకత్వం కలిగిన వారముగా జీవించడానికి, మన సమస్యలే గాని, మన కష్టాలే గాని, మన బాధలే కానీ డైరెక్ట్ గా ఆయనతో చెప్పుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని, ఈ మార్గాన్ని కల్పించాడు. ఈ మార్గంలో ఇక నీకు నాకు వెలితి లేదు, బాధ లేదు, కష్టము లేదు, మరెవరి యొక్క సహాయ సహకారాల అవసరం లేదు. కానీ నీవే రక్షించబడాలంటే, నీ కష్టాలు తీరాలంటే, నీ అంతరంగంలో ఒక్కసారి దేవా నీవు దేవుడు నాయనా, ఇదిగో నీ సముఖానికి నేను వచ్చి ఉన్నాను, నా అంతరంగములో పరిపూర్ణంగా నిన్ను స్వీకరించాను, ఈ స్వీకరించినదాన్ని నా నోటితో ఒప్పుకుంటున్నాను, ఇక నుంచి నేను నీ దాసుడుగాను నేను ఉంటానని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన డైరెక్ట్ గా సూటిగా ఆయన దగ్గరికే చేరుకుంటుంది. ఈ మార్గం ఎంత తేలిక మార్గం చేశారంటే, పాత నిబంధనలో అనేకమైన విధి విధానాలు ఉండేటివి. ఎవరు కూడా ఆ అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళడానికి ఎవరికి కూడా ఆధిక్యత లేదు. కొద్దిమంది అనగా యాజకత్వము చేయడానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తులు మాత్రమే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ అట్టి అవకాశాన్ని కొట్టివేశాడు. ఆయన కొట్టివేసి, ఇదిగో నీకు నాకు మనందరికీ కూడా డైరెక్ట్ గా ఆయనతో మనం మాట్లాడుకోవడానికి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళడానికి గొప్ప భాగ్యం చేశాడు. అందుకే మనమందరం కూడా ధైర్యం కలిగిన వారమై, అబ్బా తండ్రి అని, ఓ ప్రభువా యేసయ్య అని మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. మనకి మధ్యవర్తిగా క్రీస్తు ప్రభు వారు వచ్చారు. పాతకాలంలో యాజకత్వం చేసేవారు మధ్యవర్తిగా ఉంటే దేవునికి, ప్రజలకి, ఇప్పుడు నీవు నేను మనందరికి దేవుడితో అనుసంధానము కావడానికి ఏకైక మార్గము క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గమే. ఎందుకంటే ఆయన భూలోకానికి వచ్చాడు, మానవుడుగా జన్మించాడు, తన శరీరము నలగొట్టుకున్నాడు. అంతేకాదు మనందరి పాపాలు తన మీద వేసుకున్నాడు. శిలువ మన మీద మన పాపాలన్నీ కూడా ఆ రాయబడినటువంటి అక్షర పాత్రము ఏదైతే ఉందో శిలువకు కొట్టివేసి మన పరిశుద్ధుల్ని చేశాడు. ఇంత త్యాగమూర్తి, ఆ త్యాగమూర్తి యొక్క మాట వల్ల మనకి అధికారం కలిగింది ఏంటంటే, నీవు నేను మనందరం కూడా డైరెక్ట్ యాక్సెస్ మనకి దొరికింది. ఇక మన మధ్య అడ్డుతెర ఎవరు కూడా అవసరం లేదని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాం, ధైర్యం కలిగి మనం ఇక దేవునింటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. దేవునింటి మీద గొప్ప యాజకుడిగా, ఈయనే ప్రధాన యాజకుడు, ఈయనే గొప్ప యాజకుడు. ఈయన కంటే గొప్ప యాజకుడు ఎవరూ లేరు. మనం చూస్తాము ఆది కాండములో మెల్కీసెదెకు అనే క్రమం నుంచి వచ్చిన క్రీస్తు ప్రభువారు, మరి ఈయన ప్రధాన యాజకుడు, ఈయన గొప్ప యాజకుడు. ఈయనలా త్యాగము చేసిన వారు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు కూడా లేరు. ఈయన చేసిన గొప్ప త్యాగము ద్వారా ఇదిగో నీకు నాకు మనందరికీ కూడా మార్గము సుముఖం అయిపోయింది. ఆయన మనందరి తరపున దేవునింటి పైన మనకు గొప్ప యాజకుడుగా ఉన్నాడు. ఈయన ఆ ఇంటిలో ఈయన యాజకత్వము చేస్తూ ఉన్నాడు. నీవు డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు ప్రార్థన చేస్తే, ఆ యేసుక్రీస్తు ద్వారా ఆ ప్రార్థన తండ్రి అయిన దేవుని యొద్దకు చేరుకుంటుంది, డైరెక్ట్ గా చేరుకుంటుంది. ఇప్పుడు యాజకత్వము చేయడానికి అంటే ఇక్కడ విషయాలు అక్కడికి చెప్పడానికి, అక్కడ విషయాలను తీసుకుని రావడానికి, మనకి చెప్పడానికి మధ్యవర్తిగా క్రీస్తు ప్రభు వారు వచ్చాడు. ఇదిగో అందుకనే కొన్ని పర్యాయాలు మనం ప్రార్థించినప్పుడు మన మనసుకు నెమ్మది కలుగుతుంది. మనం ప్రార్థించిన వాటికి మనకి సమాధానము దొరుకుతుంది, మనకి సంతోషము కలుగుతుంది. ఎందుకంటే మధ్యవర్తిగా క్రీస్తు ప్రభువారు నీకు నాకు మనందరికి తరపున ఆయన దేవుని తనైన దేవుని యొద్ద ఆ ఇంటిలో ఆయన ఒక గొప్ప యాజకుడుగా మనకున్నాడు. ఇక ధైర్యం మనకిగా
కాబట్టి 22వ వచనం చూద్దాం, చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు మనందరం కూడా మనస్సాక్షికి ఏమాత్రము కల్మషం అంటే మన మనస్సాక్షే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి యొక్క ఆత్మ మన హృదయంలో ఉన్నాడు. ఈయన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఒప్పు చేస్తున్నావు అని. ఇక మనకి ఎవరో కాదు, కానీ అంతరంగంలో యొక్క మనస్సాక్షి ఏదైతే ఉందో ఆ మనస్సాక్షి కల్మషము తోచకుండా, అంటే పాపం అనేది ఏమాత్రం మనకు తోచకుండా, అంటే ఏ పాపం మనకు ఆలోచన రాకుండా ప్రోక్షింపబడిన హృదయము గలవారమును. ఇప్పుడు ఏం చేసామో చెప్పండి, మన హృదయాలను కూడా ప్రోక్షింపబడాయి. దీంతో క్రీస్తు యొక్క పవిత్రమైన రక్తముతో ప్రోక్షింపబడి అంటే చల్లే రక్తముతో కడిగి వేయబడ్డాయి. రక్తము చిందించబడ్డాది. రక్తము పాత దినాల్లో ఏ రకంగా అయితే చల్లారో అదే రకంగా చిలకరించారో ఆ రకంగా మన యొక్క హృదయాల్లో మొత్తము కూడా ఆయన చలివేశాడు. ఇక మనస్సాక్షి లోపల ఏమాత్రము దోషము గాని ఏమాత్రము కల్మషము లేకుండా మనం కడిగేసడానికి దేవుడు మార్గము చూపించాడు. ఈ యొక్క హృదయము గల వారమును ఎలాంటి వారమై ఉండాలి? ఈ హృదయం కలిగి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం నిర్మలమైనటువంటిది. మనమందరం కూడా నిర్మలం అంటే ఏమాత్రము మచ్చ డాగు లేనిది. ఈ యొక్క హృదయము ఆ రకంగా ఉండాలి. మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా నేర్చుకోవడానికి ఇష్టపడాలి. అది చిన్నదా పెద్దదా, ఇది అవసరమా, ఈ సమయమా ఆ సమయమని కాదు, కానీ నీ అంతరాత్మ నీతో మాట్లాడినప్పుడు, నిన్ను హెచ్చరించినప్పుడు నీవు సరి చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దాని కొరకే మన మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. ఏ పాపము లేకుండా పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనటువంటి హృదయం మనం కలిగిన వారమై ఉండి ఉదకముతో స్నానము చేసిన శరీరులు గలవారమై ఉండి, ఉదకం అంటే వేడితో అనగా క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో స్నానం చేసిన మనమందరం కూడా శరీరులు గలవారమై ఉండి విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత కలిగి, ఈ యొక్క నిశ్చయత ఏంటి? క్రీస్తు ప్రభువారనే గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన నాకు మార్గము చూపించాడు, ఆయన శరీరము ద్వారా తెర ఏదైతే ఉందో ఆ తెరలో నేను ప్రవేశించి ఆయన పరిశుద్ధమైన రక్తములో కడగబడిన వాడమై ఆ రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలం అనగా క్రీస్తుని సమీపించడానికి మనకు ధైర్యం ఇచ్చిన ఆ ఇంటి మీద ప్రధాన యాజకుడును గొప్ప యాజకుడైన క్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించిన మార్గములో ఉదక స్నానము చేసిన వారమై నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఇదిగో మనందరికీ కూడా 2024వ సంవత్సరము ఈ రోజు రాత్రి 12 గంటలకి ముగించబడుతుంది. ఇక కొత్త దినము మనకి ప్రారంభించబడుతుంది. 2025వ సంవత్సరము అనగా నిర్మలమైన మనస్సాక్షి అంటే, ఒకవేళ ఏదైనా మన జీవితంలో ఈ యొక్క 2024 మాలిన్యము ఏదున్నా కనుక దాన్ని తుడిచివేసి కడిగి వేసుకొని మనమందరము కూడా నిత్యమైన సత్యమైన క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారమై ఆయన మార్గములో జీవించడానికి ఇక మనము కొత్త శపథము చేసి, అనగా దేవుని దగ్గర వాగ్దానము చేసి, ఆయన దగ్గర ప్రామిస్ చేసి ఈ రాత్రి కాలంలో మనందరూ కూడా నూతనమైన మార్గాన్ని అవలంబించాలి. ఆ చిరగబడిన తెర దగ్గరికి మనం సమీపించడానికి ఏదైతే నిర్దోషమైన రక్తము ద్వారా మనం కడగబడామో మన అంతరాత్మ కూడా నిర్దోషంగా ఉండాలి. దోషం అనేది కలిగి ఉండకుండా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారముగా మనం అక్కడికి వెళ్ళాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే అలాంటి శరీరము కలిగిన వారమై విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. ఈ విశ్వాసం ఏదంటేనా నా గురించి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఆయన మనందరి కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గము అది నూతనమైనది, అది జీవము కలిగినటువంటిది. ఆయన శరీరము ద్వారా తెర అని దారి ద్వారా లోపలికి వెళ్ళి ఆయన రక్తములో కడగబడిన వారమై పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే వారముగా ఉండాలని విశ్వాసం ఏదైతే ఉందో ఆ రక్తములో కడగబడినామని, ఆయనే మనకి మార్గమని, ఆయనే రక్షకుడని ఒక విశ్వాసం. ఈ విశ్వాస యాత్రలో మనకి అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, కన్నీరు కలుగుతుంది.
మరి ఒకటి కాదు కానీ అనేకమైన బాధలు ఉంటాయి. కానీ విశ్వాసము సరిపోకూడదు సుమి. విశ్వాసం అనేది చాలా జాగ్రత్తతో మనం గమనించాలి. మన అంతరాత్మతో మనం ఎప్పటికప్పుడు విభేదించే వారము కాకుండా అంతరాత్మతో ఏకీభవించే వారమై ఉండి ఈ మార్గములో జీవించేటప్పుడు ఏ కష్టము కలిగినా మన విశ్వాసం ఏమాత్రము తగ్గిపోకుండా మనందరి యొక్క గురి క్రీస్తు వైపునే చూస్తూ ఉండాలి. ఈ యొక్క విశ్వాస యాత్రలో పడుతూ ఉంటాము, లేస్తూ ఉంటాము, పడుతూ ఉంటాము, లేస్తూ ఉంటాము. అనుకున్నంత ఈజీగా కాదు, చదువుకున్నంత ఈజీగా కాదు, చెప్పినంత ఈజీగా కాదు, విన్నంత ఈజీగా కూడా కాదు. ఇది నీకు నీవే ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించుకోవాలి. ఎవరి యొక్క జీవితాన్ని, ఎవరి యొక్క విశ్వాస జీవిత యాత్ర ఏదైతే ఉందో వారే కొనసాగించాలి, కానీ వేరొకరు కొనసాగించడానికి వీలేదు. ఈ కొనసాగించడానికి అడ్డుతెరగా ఉన్నటువంటి అడ్డుతెరను తీసివేసి ఆయన రక్తమును తీసుకొని ప్రతిసారి కూడా నీవు నేను మరి ఒక్కసారి మార్గం తప్పిన ప్రభువా నీ రక్తములో మరొక్కసారి నన్ను కడుగయ్యా అని చెప్పేసరి మనం సరి చేసుకుని ముందుకు వెళ్ళాలని, అవిశ్వాసం ఏమాత్రము తగ్గకూడదని మనందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సంపూర్ణత నిశ్చయం కలిగి ఉండాలి. నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము. నిర్మలమైన మనస్సాక్షి ఉదకమనే స్నానము చేసిన వారమై విశ్వాస యాత్రలో సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారమై దేవుని సన్నిధికి చేరుదాము అంటున్నాడు. దేవుని సన్నిధానముకు చేరుదాం. దేవుని సన్నిధానానికి చేరాలంటే ఇదే మార్గం, ఇంకో మార్గం లేనే లేదు. ఈ మార్గంలో చేరేటప్పుడు మన మనస్సాక్షిని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. వాత వేయబడిన మనస్సాక్షినకు వచ్చిన సుమి అది చాలా ప్రమాదకరమైనది. అది రాకుండా మనమందరం కూడా ఎప్పటికప్పుడు మన మనస్సాక్షిని పరిశుద్ధమైన రక్తంలో కడుక్కొని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ పడిపోయిన జీవితంలో లేచి ప్రభు యొక్క సన్నిధానానికి చేరవారముగా మనం ఉండాలని దేవుడు ఆకాంక్షించు. ఇదిగో ఆయన ఈ లోకానికి ఉద్భవించాడు. ఇదిగో గత మనము రమారమి 26 రోజులు ఇదిగో క్రీస్తు యొక్క జన్మదినం యొక్క విశిష్టతని తెలుసుకున్నాము. ఈ దినమున ముగింపుగా క్రీస్తు ప్రభువారు వచ్చిన యొక్క ఉద్దేశము, అదే రకంగా ఆ ఉద్దేశములు మన ఏ రకంగా ఉండాలని, ఆ ఉండిన విధానంలో మనందరూ కూడా మరి క్రీస్తు యొక్క మార్గంలో జీవిస్తూ మరి నిష్కలమైనటువంటి మనసు కలిగిన వారముగా జీవించాలని దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేశాడు. ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రిక ముగిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 12వ వచనం కూడా దీనికి అనుసంధానంగా ఉంది కాబట్టి ఈ మాట కూడా మనం చదువుకుందాము. ఆయన యందలి విశ్వాసము చేత, ఎవరి యొక్క విశ్వాసము? ఆయన యందలి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశ్వాసం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును ఒకసారి ఆయన వాగ్దానం చేశాడు. మనందరూ కూడా విశ్వసించి మనందరూ కూడా రక్షణ పొందుకున్నాం, మారు మనసు పొందుకున్నాం. కానీ ఈ యాత్రలో ఒడిదుడుకులు మనకు ఎదురవుతున్నాయి. అయినను కూడా మన విశ్వాసము సడలకుండా నీవు నేను ధైర్యముకును నిర్భయమైన ప్రవేశమును ఆయన్ని బట్టి మనకు కలిగినది. ఇక మనమందరం కూడా నిత్య నివాసంలోనికి వెళ్తామని నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇట్స్ ఎ గ్యారంటీ. ఆయన మనందరి తరపున తండ్రి అయిన దేవుని దగ్గర ఉండి మనలాంటి సహా అనుభవం కలిగిన వాడై మనలాగా పాపము చేసిన వాడు కాక నిష్కలంకుడుగాను నీతిపరుడుగాను పరిశుద్ధుడుగాను నిర్దోషుడిగా జీవించిన ఆ క్రీస్తు ప్రభువారు ఆయన మనకు చూపించిన ఈ మార్గములో మనమందరం కూడా విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగినది. ఇది గ్యారెంటీ అండి. ఏ మాత్రం భయపడబాకండి. 24 సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకోబాకండి. 24 సంవత్సరం పడిపోయిన ఒడిదుడుకుల్ని మర్చిపోయి 25 సంవత్సరంలో ప్రవేశిస్తాము. అయ్యో నాకు రక్షణ ఉందా లేదని భయపడబాకండి. రక్షణ వన్ టైం సాల్వేషన్. మనందరికీ కూడా రక్షణ దొరికింది. కానీ రక్షణ మార్గంలో మనము నిర్మలమైన రీతిగాను నిర్భయముగాను ధైర్యం కలిగిన వారమే క్రీస్తు యొక్క రక్తమును చేపట్టుకొని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మన మనస్సాక్షిని సరిచేస్తూ దేవుడి దగ్గర చేరుదాము. దేవుడి యొక్క మాటల్ని మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు దీవించి మనందరిలో ఫలభరితమైన జీవితం దేవుడు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ముందుకు వెళ్దాం. నేనే సత్యము, నేనే మార్గము, నా మాటలు నమ్మిన వారు నిత్య జీవనికి వెళ్తారు అని
ఎంతో చక్కటి వాక్యంతో మనల్ని బలపరిచిన పాస్టర్ గారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ ఈ డేవిడ్ గారిని హైదరాబాద్ కోరుచున్నాను. వాక్యం ఫలింపు నిమిత్తము, వాక్యోపదేశాల కొరకు, వారి పరిచర్య కొరకు, ఇంకా ప్రార్థన మనవుల కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చెప్పమ్మా. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కొన్ని ప్రార్థన అంశాలు గమనించండి. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి 2024 సంవత్సరం అంతా కాపాడి ఈ సంవత్సరం ఈ చివరి దినాన మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఈ దినము బహుమానంగా మనకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అలాగనే ఈ రోజు నైట్ 9 o'clock నుండి స్టార్ట్ అయ్యి 1 గంటకు ముగించబడుతుంది కనుక వాచ్ నైట్ సర్వీస్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మనము కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్నాము గనుక దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి గనుక దయచేసి అందరూ మందిరాలకు రావాలని ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయండి. అలాగనే మన దేశము, రాష్ట్రము, పట్టణాలు, జిల్లాలు, అధికారుల కొరకు, పాలకుల కొరకు, అన్యజనుల రక్షణ కొరకును, క్షేమం కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. ఇజ్రాయెల్ దేశం కొరకును, హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును ఫిబ్రవరి 27, 28, మార్చ్ 1 తారీఖులలో మరి మీటింగ్స్ జరగనై ఉంటుండగా వాటి కొరకును ప్రార్థన చేయండి. స్పీకర్ గారి కొరకును, మన అవసరతల కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. హెల్త్ ఇష్యూస్ తో ఉన్నవారు వైకుంఠం బ్రదర్ గారి కొరకు, సిస్టర్ ఝాన్సీ రాణి గారి కొరకు, నిర్మలమ్మ గారి కొరకు, గ్రేసమ్మ, పూర్ణకుమారి, అమృతమ్మ గారి కొరకును ప్రార్థన చేయండి. నిన్న దినమున సిస్టర్ రాధా గారు చెప్పినటువంటి వారి బ్రదర్ శ్రావణ్ కుమార్ గారు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. నిన్న దినమున కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వారిని పంపించడం జరిగింది. ఇంటర్నల్ గా బ్రెయిన్ లో అంతా బ్లీడింగ్ జరుగుతుంది కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయండి. కోమాలో ఉన్నాడు. ఇంకా వారి తల్లి గారు హార్ట్ పేషెంట్ అంట. వారికి విషయం సరిగా మొత్తం తెలియదు. వారి కొరకును కూడా ధైర్యం కొరకును ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. ఇంకొక విషయాన్ని గమనించండి. ఝాన్సీ రాణి గారి కొరకు మనం ప్రార్థించాము. ఒక వారం రోజులు మనం ప్రార్థించాము. ఆవిడ గారు కూడా క్రిటికల్ కండిషన్ లో వెళ్ళి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మరి నిన్నటి దినం మనం డిశ్చార్జ్ చేశారు. ఈ దినమున వాళ్ళు బయలుదేరి మరి మన మంచాలకు వస్తున్నారు. అందుకు మరి దేవుడు మనందరి ప్రార్థనలు విని సహోదరిని క్షేమంగా మన మధ్యలో తీసుకుని వస్తున్నారు. రేపటి దినం మనం వీలైతే మనతో కలుస్తానికి మన మందిరానికి వస్తానని చెప్పారు. ఈ రేపటి దినమున సాక్ష్యం కూడా చెప్తాను అన్నారు. దాని కొరకు కూడా దేవుడికి తేలించండి. బ్రదర్ కొంచెం నా కొరకు కూడా చేయండి. బీపీ హెచ్చు తచ్చులు. ఉపేందర్ అన్న. థ్యాంక్ యూ అన్న. Heavenly Father, we thank you for your presence throughout these years and this time of fellowship and prayer. As we go forth, may the word we have received sustain us like manna for our souls. Help us to live in obedience, reflecting your love and grace in all we do. Bless each of us and keep us under your care until we gather again. We lift up to those who are sick, asking for your healing touch to restore their bodies, minds, and spirits. Strengthen them with your peace and comfort. Bless each of us and guide us to walk in your ways until we gather again in Jesus' name. Praying for leaders, praying for holy convocation. In the name of Jesus. Amen. Thank you. థ్యాంక్ యూ జెసికా. ముగింపు ప్రార్థన మరి దైవాశీస్సులు అందించవలసిందిగా దైవజనులను కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవా, చాలా విన్నపాలు ప్రతి ఒక్కరు ఆశతోనైనా నీ వైపు చూస్తూ నీవిచ్చిన ధైర్యం బట్టి, విశ్వాసం బట్టి ఎదుగు మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, ఒక్కొక్కరు ఎంతో మంది సిక్కై బాధపడుతున్నారు తండ్రి. వృద్ధాప్యంలో బాధపడుతున్న ఉపేంద్ర కొరకు ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, గ్రేసమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి నా ప్రభుత్వ సర్ల కొరకును ప్రార్థన చేస్తున్నాము. ఓ దేవతని శ్రావణ కొరకును ప్రార్థన చేస్తున్నాము. ఓ ప్రభు తండ్రి ఆగస్టు ప్రార్థన చేస్తున్నాము. మీ కృప చూపించండి. చాలా మంది అనారోగ్యానికి గురై ఉన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి
అయితే మీరు కనికరించి మేలుతో మీరు ప్రతి వారికి మరి ఎదురు చూసిన ప్రతి వారిని ప్రార్థించిన ప్రతి వారిని కనికరించే దేవుడు కాబట్టి మేలుతో మీరు నింపండి. అయ్యా మేమందరం నాయన ఈ దినమున మీరు మాకిచ్చిన అభయంతో మేమందరం ఏకంగానైనా ఈ 2024 సంవత్సరానికి ముగింపు పలికి 2025 సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టడానికి ఇచ్చిన గొప్ప వాక్యాన్ని జ్ఞాపకం చేసి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న ప్రభు తండ్రి. మరి మేము ఈ దినమున ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతుండగా అయ్యా నా ప్రభుత్వం మా అందరినీ ఆ చివరి క్షణం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి అయ్యా మేమందరము కూడా నేను ఆ సంతోషంలో పాలి భాగస్థులమై మేము ఈ సంవత్సరం ఏదైతే వెనకబడి ఉన్నామో వాటిని కూడా మరిచి ముందు వారికి వేగిరపడి పరిగెత్తే వరము చూపించండి. మరి మా జీవితాల్లోనైనా మరి నూతన సంవత్సరం మరి సంవత్సరాలు మారుతూ ఉంటాయి, కానీ మా హృదయాలు మారాలి. మా జీవితాల్లో నువ్వు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకున్న వాడవై ఉండి మేమందరము కూడా ఈ లోకంలో వెలిగించబడిన వాడు జీవించాలని మీరు కోరుకున్న కోరికను నెరవేర్చడానికి మా అందరికీ కూడా సిద్ధపాటు చేయాలని మా ప్రభును నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడును మనందరినీ కూడా పవిత్రులుగా చేసి మరి మనందరం కూడా ఆయన యొక్క సన్నిధికి చేరడానికి, ఆయన అభ్యర్థించడానికి, ఆయన ప్రార్థించడానికి మార్గము సుమగము చేసిన క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు మన అంతరాత్మలో ఉండి మన అంతరాత్మను ఎప్పుడప్పుడు సరిచేస్తూ మార్గమును నిర్దేశిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇదిగో ప్రాతః కాలంలో కలుసుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరు ప్రార్థించిన ప్రతి అంశం కొరకు సకల పరిస్థితుల కొరకును సార్వత్రిక సంఘమును తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. థ్యాంక్ యూ.